ఏపీ డిఎస్సి 2020కి సంబంధించినటువంటి పరీక్ష తేదీలో అయితే మార్పు అయితే చేయడం జరిగింది. మరి ఇక్కడ కొత్త తేదీ అయితే ప్రకటించడం జరిగింది ఏపీ డిఎస్సి. మరి ఇక్కడ ఏపీ డిఎస్సి సంబంధించినటువంటి కొత్త పరీక్ష తేదీ తెలుసుకుందాం. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి. ఇక్కడ ఏదైతే మనకు న్యూస్ అయితే మనకు నైట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే చూడండి ఒకసారి ఇక్కడ చూడండి, డిఎస్సి పరీక్ష తేదీల్లో మార్పు. ఇక్కడ ఏదైతే ఏపీ ఈ నెల 20 తేదీ కావచ్చు 21 తేదీల్లో జరగాల్సిన డిఎస్సి పరీక్షను జూలై 1-2 తేదీల్లో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించిందనమాట. ఇక మనకి ఏదైతే ఈ నెల మనకు 20 తారీఖు 21 తారీఖు జరగాల్సిన పరీక్షలు అన్నమాట, మనకు వచ్చే నెల అన్నమాట జూలై 1 తారీఖు 2 తారీఖులో పరీక్షలు నిర్వహించినట్టు మనకి ఇక్కడ క్లారిటీతో సమాచారం రావడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన ఆల్ టికెట్ కూడా వెబ్సైట్ ఉందని చెప్పడం జరిగింది అనమాట. అదేవిధంగా ఈ నెల 25 నుంచి అయితే అందుబాటులోకి ఉంచున్నారు ఇక్కడ మనకు తెలపడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ 20 తేదీ కావచ్చు 21 తేదీ కావచ్చు, మరి ఎందుకు ఈ పరీక్ష తేదీలో వాయిదా వేసారు, దీనికి సంబంధించిన ఇక్కడ కారణాలు కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏదైతే ఈ నెల 21న రాష్ట్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇక్కడ నిర్వహించున్న నేపథ్యంలో అభ్యర్థుల రాకపోకలకు అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతో పరీక్షలు తేదీలను మార్చినట్లు పేర్కొంది అనమాట. ఇక్కడ ఏదైతే మనకు 21 అనమాట రాష్ట్రంలో ఇక్కడ ఏదైతే యోగా దినోత్సవం సందర్భంగా అనమాట అభ్యర్థులకు మరి రాకపోకలు ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో మనకి ఇక్కడ పరీక్ష చేయాలన్నమాట 20 తారీఖు 21 తారీఖు పోస్ట్ పోన్ చేసి మనకు వచ్చే నెలలో జూలై 1 తారీఖు 2 తారీఖులో పరీక్షలు అయితే నిర్వహించినట్లు మనకి ఇక్కడ క్లారిటీ అయితే ప్రకటన అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఆల్ టికెట్ సంబంధించి ఇక్కడ మనకు 21 తారీఖు కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పడం జరిగింది. ఇదన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో తప్పించి తప్పకుండా మీకు సంబంధించిన అభ్యర్థులకు వీడియో షేర్ చేయండి. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.